ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చిండ్రు. పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం, మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి. ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి లాభం జరగలే. నిజమే, వీళ్ళు ఏందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి, ఎఫ్బిఐ కంటే, రా కంటే, కేజీబీ కంటే, మొస్సాద్ కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇవాళ రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్ కో ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, దానికి ఏం సంబంధం? ఏం లేదు. దీంట్లో సాపుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నా. పొదువుగా మళ్ళీ టీవీలలో చర్చలు అవుతాయి. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు ఊహించిన పద్ధతుల్లో ఆయన తప్పించుకోకుండా ఇంట్లో కార్యం ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉందని దాని ద్వారా పోకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ తన నిజాయితీ నిరూపించుకోవడం కొరకు ఒక బాధ్యత గల చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏదైతే పోయిండో ఆ విషయమే చర్చలో ఉంటుంది. ఇవాళ మొత్తం మా పరువు పోతుంది అని చెప్పి సాయంత్రం చర్చలలోకి ఈ విషయాన్ని తేవడం కొరకు మాత్రమే చేసిన చిల్లర ప్రయత్నం ఇది. ఇక సాయంత్రం టీవీలో డిబేట్లలో దీని మీద మాట్లాడాలి అందరూ. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాపాడలేవు రేవంత్. నిన్ను ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రజల జ్ఞాపక శక్తి చాలా ఎక్కువే. వాళ్ళ జ్ఞాపకంలోకి వచ్చింది ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు. ప్రజలకి కొంతమందిని గుర్తించడం కూడా కష్టం, గుర్తించలేరు, అది వేరు విషయం. ఎందుకంటే పాపం నిన్న మొన్న కూడా మళ్ళీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పేరు ఇంకోటి చెప్పినందుకు పాపం వీళ్ళని జైలు పంప, వాళ్ళ మీద కేసు పెట్టా, వీళ్ళ మీద కేసు పెట్టా చేస్తే నిన్న పాపం అక్కడిక్కడికి పోతే ఇద్దరు ముగ్గురు గుర్తుపట్టనట్టున్నారు ఇంకా ముఖ్యమంత్రిగా. అంటే నిజమే, ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. వాడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు, వాడి రౌడీ పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. నువ్వు రెండో మార్గం ఎంచుకున్నట్టున్నావు. గట్ల కాదు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని ప్రజలంతా యాద్ చేసుకుంటున్నారు? రావణాసురుడు కనపడ్డ కాడిలో రాముని యాద్ చేసుకున్నట్టు హా రామ అంటున్నారు. నీవు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదేందో కొత్తది ఇవాళ నువ్వు కనిపెట్టినట్టు పెద్ద పాపం మీడియా వాళ్ళ కాళ్ళు మొక్కి నువ్వు ఒక పూట వేయించుకున్నా నీ స్కూల్స్. నువ్వు మీడియా మిత్రులు కూడా ఆలోచించుకోవాలి. ఏసీబీ పేరు మీద చాలామంది పెడుతున్నారు స్కూల్స్. ఏ ఏసీబీ చెప్పింది? పెట్టింది ఆ పేరు. సీఎంఓ ఆఫీస్ లీకు, సీఎం ఆఫీస్ నుంచి లీక్ అని పెట్టండి. సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని పెట్టండి. ఏసీబీ అనేది పెడుతున్నారు. చెప్తే ఏసీబీ అధికారి కూడా మన పేరు చెప్పరు, రాయండి. ఇప్పుడు కింద మేము మాట్లాడినప్పుడు రాసి మాట్లాడిన వాక్యం రాసి కింద కేటీఆర్ లేదా హరీష్ లేదా జగదీష్, నిరంజన్ పెడుతున్నారు కదా. అట్లనే ముఖ్యమంత్రిని పెట్టుండ్రి. దానికి ముఖ్యమంత్రి ఆఫీస్ లీక్ ఇచ్చింది, ముఖ్యమంత్రిని పెట్టుండ్రి. నేను మిమ్మల్ని వేరే అంటలేను. మీకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పెట్టండి, తప్పేం లేదు. ప్రజలు కన్ఫ్యూజ్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాకుండా దయచేసి. ఎవరు మాట్లాడిందనే పెట్టాలి, మీరు వాస్తవానికి ఉన్నట్టుగా చెప్పాలి, తప్పేం లేదు. మీకు ఆ లీక్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి పెట్టండి. సీఎం ఆఫీసులో ఎవరు చెప్పినది ఏం చెప్పకుండా ఏం లేదనుకోండి, మీకు వాటిని పేర్లు బయట పెట్టకూడదు అనేది మీకు ఉంది, అందులో సందేహమే లేదు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీకు ఆ హక్కు ఉంది. కానీ ఇవాళ ఏది చెప్తే అదే మక్కి చేస్తామని పెట్టుకుంటే కష్టమవుతుంది. మీరు కూడా దేని కొరకు ఇవాళ అప్పటికప్పుడే ఏసీబీ కూర్చుందట, మళ్ళీ ఏందో తయారు చేస్తుందట. ఎవరైనా అధికారి బయటకు వచ్చి చెప్పితే మేము లోపల కూర్చొని పని చేస్తున్నాం అని చెప్పితే అది ఉన్నది ఉంటే ఏంటి? సీఎం ఆఫీస్ ఇచ్చే ప్రతి చెత్తను
చేసి అనవసరంగా మనకున్న క్రెడిబిలిటీని దెబ్బతీసుకోవడం కూడా మంచిది కాదు. ఉంటాయి కొన్ని మీకు కూడా సమస్యలు ఉంటాయి. ఇక వాళ్ళు ప్రభుత్వంలో నోటు బతిలాడినప్పుడు వేయాల్సి ఉంటుంది, తెలుసు అందరికీ. కానీ అది ఒక పెద్ద వార్త అనుకున్నప్పుడు, దానికి మీరు అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఉండాలి బాధ్యత దాంట్లో. నేను చెప్తున్నా, ఇప్పుడు సీఎం ఆఫీసు లీకులు ఇచ్చి కాళ్ళు పట్టుకొని బతిలాడింది అని కూడా నేను చెప్తా ఉన్నా. పోయింది పరువు కాబట్టి సాయంత్రం చర్చలకి గీదాన్ని దేవాలే, అసలు విషయం పక్కదారి పెట్టి, అసలు ఇవాళ జరగటమే రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి. జరిగిన దాంట్లో చేసిన ప్రయత్నంలో బొక్కబొర్ల పడ్డారు కాబట్టి మళ్ళీ దాంట్లో నుంచి బయటపడడానికి మళ్ళీ ఇదొకటి, ఒకటి మీద ఒకటి తప్పులే తప్ప. నిజంగానే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 200 పేజీల డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో. కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి వేసింది. ఆ 200 పేజీల్లో ఎక్కడైనా ఈ విషయం ఉందా? గ్రీన్ కోది బహిరంగమైన విషయం. ఆల్రెడీ మీరు ఓ ఇద్దరు ముగ్గురు చెత్తగాళ్ళకి ఇచ్చేసేసి మాట్లాడించారు. 3-4 రోజుల నుంచి వెళ్ళి టీవీలలో, చాలా టీవీలలో డిబేట్లు వచ్చినాయి దాని మీద. 3-4 రోజులుగా ఒక టీవీలో దాని మీద డిబేటే పెట్టిండ్రు ఒక బాల మేధావితోని. 3 రోజుల కిందనే ఆయన ఒక టీవీలో వీళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్ని పట్టుకొని గంట సేపు నానా తంటాలు పడి చెప్పింది, దీన్ని మాట్లాడండి. గదే వార్త ఇవాళ మొత్తం ఛానళ్ళల్లో, మెయిన్ ఛానల్లో మొదలై ఊదర కొడుతున్నారు 12 తర్వాత నుంచి. ఆయన కూడా పెద్దోడైతేనే ఆయన పేరు కూడా చెప్తాను, కానీ చిన్నోళ్ళు ఇంత మనిషి పొద్దు తిరుగుడు పువ్వ. సరే చిన్నోళ్ళు కలిసి ఉంది, కానీ వెనకాల రాయించింది చేయించింది వీళ్ళు కదా. ఎప్పుడో అంతకుముందు పేపర్లలోనే వచ్చింది, ఎప్పుడో మార్చిలో వచ్చింది ఈ విషయం, మార్చిలోనే వచ్చింది. పలానా కంపెనీ పలానా వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చింది, పలానా పార్టీకి పలానా కంపెనీలు ఇచ్చి నిన్ను వచ్చినాయి. కొత్తదేం లేదు దీంట్లో. అయినా అది కూడా ఆ కంపెనీ ఏదైతే బాండ్స్ తీసుకుందో అవి ఎప్పుడో 2022 ఈ కార్ కాక ముందు ఇచ్చినాయి కొన్ని. కార్ రేస్ స్టార్ట్ కాకముందు కొన్ని అయినాక. ఇంకొకటి, కంపెనీడు నష్టం వస్తుంది అని వెనుకపోయిందని చెప్పినావు. నష్టం వచ్చేటోడు లంచం ఎందుకు ఇస్తాడు నీకు? తెలియదు ఆర్గ్యుమెంట్కి ఏమన్నా? ఈ ఫార్ములా ఒకటికి ఇచ్చినాం మేము, గ్రీన్ కోకి సంబంధం లేదు. ఇచ్చింది ఏదో ఆక్సిజన్ ఏదో కంపెనీ, వాడు నాకు చేత కావట్లేదు వెనక్కి తగ్గిండు. నీ వల్ల లాభం ఉంటాయి కదా. కేటీఆర్ సంతకంతో పైసలు గ్రీన్ కోనికి పోయి వాడు వాపస్ ఇస్తే దాన్ని మాట్లాడవచ్చు. అట్లా ఇలా అసలు మోకాలికి బోడిగింటికి ఏదో లింక్ పెట్టమంటారు కదా, ఇది అంతకంటే చెత్త ముచ్చట. విషయాన్ని పక్కదారి పట్టించడానికి చివరికి అటు చేసి ఇటు చేసి ఏదైతే రైతుల్ని మోసం చేసి ముఖం చాటేసుకొని పోతున్నాడో, గంట సేపు ఉపన్యాసాలు దుబ్బే ముఖ్యమంత్రి 2 ముక్కలలో చెప్పి ముఖం చాటేసుకొని పోయిండో, దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద రైతాంగం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సిద్ధమై ఒకవైపు గ్రామాలలో నిరసనలు తెలియజేస్తున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా రైతు అదే చర్చ చేసుకుంటున్నారు. అది పొలాల కాడనైనా, ఊర్లనైనా, రసబండల కాడనైనా, ఇంకో కాడనైనా ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికే ఈ చిల్లర ప్రయత్నం. తెలంగాణ రైతు సోదరులకి, తెలంగాణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, దీని కొరకు తప్ప ఇంకొకటి కాదు. ఫైళ్ళని ప్రభుత్వం దగ్గర పెట్టుకొని
కేటీఆర్ గారు మీరు కొన్ని పేపర్లు ఇవ్వాలి మాకు అని ఒకటి పంపిండ్రు. కొన్ని పేపర్లు అంటే ఏంటివి? డైలీ పేపర్లా? ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూయా? ఏ పేపర్లు పంపాలి మీకు ఏసీబీకి? ఈ పనికిమాలిన పనులు బంద్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఎవరో చెప్తే చేసే పని బంద్ చేయండి, మీ విజ్ఞతతో పని చేయండి. చట్టం మీకు ఏమైతే అధికారాలు ఇచ్చిందో అధికారాల పరిధిలో పనిచేయండి. నిమిషానికి ఒకసారి మేము ఎదడగానే లోపల పోయి సాటి పోయి ఫోన్ మాట్లాడొచ్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మాకు అన్నీ తెలుసు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పనిచేస్తున్నారో ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఏం జరుగుద్ది అనేది తప్పకుండా చూస్తారు. దయచేసి నేను రైతులతో సహా ప్రజానీకం అంతటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికిమాలిన చెత్త కేసులో ప్రభుత్వమే ఇరుక్కున్నది. రేవంత్ రెడ్డి ఏదైతే బురదల వాడి మొత్తం పూసుకున్నాడో దాని ఇతరుల మీదకి విసిరేసే పనిలో ఉన్నాడు, అంతకుమించి ఏం లేదు. ఇవాళ నేను మా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికిమాలిన లీకేజీతో వచ్చిన చర్చ అనేది దీంట్లో ఏమీ లేదు, అది ఉత్తముచ్చట. బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ అనేవి తప్పకుండా చట్టం ప్రకారమే తీసుకున్నాయి. ఆ కంపెనీ అన్ని పార్టీలకు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా 25 కోట్లు ఇచ్చినట్టు మాకు కూడా సమాచారం ఉంది. బీజేపీకి 30-40 బీజేపీకి ఇచ్చింది, 25 కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు కొన్ని ఇచ్చింది, తెలుగుదేశంకి ఇచ్చింది, వైఎస్ఆర్కి ఇచ్చింది, ఇంకా వేరే పార్టీలకు కూడా ఇచ్చింది. ఇది ఒకటే కాదు, ఇట్లా చాలా కంపెనీలు చాలా పార్టీలకు ఇచ్చినాయి. అది చట్టమే చేసింది కేంద్రం సాఫ్గా. ఇందులో ఏం దాపరికాలు లేవు, వేరే లేవు. ఇది చర్చనే కాదు, ఇయ్యాలేందో కొత్తగా ఏజెంట్ 007 రేవంత్ రెడ్డి కనిపెట్టింది ఏం కాదు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు కేటీఆర్ ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తన పాత్రను ఇవాళ బ్రహ్మాండంగా నిర్వహించిండు. దాని నుంచి ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడం కొరకు చేసిన ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇవాళ ప్రధాన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మధ్యాహ్నం నుంచి లేస్తుంది ఏదైతే ఉందో గ్రీన్ కోకు సంబంధించిన బాండ్ల విషయం పూర్తిగా పనికిమాలిన చర్చ. ఇది ఏ ఆధారం లేదు. దాంట్లో ప్రజలు గమనించాల్సింది కూడా ఎవడు చెప్పిండో కూడా లేదు. కింద ఆ స్క్రోలింగ్స్కు కింద పక్కన ఎవడు చెప్పింది అనేది లేదు. అదే మిగతా స్క్రోలింగ్స్లో పలాంది కేటీఆర్ మాట్లాడిండు, పలానా నిరంజన్ రెడ్డి మాట్లాడిండు, పలానా వాళ్ళ అడ్వకేట్ భరత్ మాట్లాడిండు, పలానా జగదీష్ మాట్లాడిండు, లేదా ఇంకొక ఆయన ఎవరైనా మాట్లాడితే పలానా బండి సంజయ్